ట్విట్టర్ అధిపతి అయితే ఉన్నారు, ఎలాన్ మస్క్ ఉన్నారు కదా, ఆయన ఏం చేశారంటే న్యూరల్ లింక్ అని కొత్త ఒక న్యూరో సైన్స్కి డిపార్ట్మెంట్ కంప్లీట్గా స్టార్ట్ చేశాడు. ఆయనకి ఎందుకు ఇనిషియేషన్ వచ్చిందంటే, ఇఫ్ యూ రిమెంబర్ స్టీఫెన్ హాకింగ్ అని గొప్ప సైంటిస్ట్ ఉండేవాడు. ఈ హ్యాడ్ అమైలోట్రోపిక్ లాటరల్ స్క్లిరోసిస్, అంటే ఆయన కంప్లీట్గా బాడీ అంతా చచ్చుబడిపోయింది, బ్రెయిన్ ఒక్కటే వర్క్ చేసేది. వీల్ చైర్ మీద ఉంటూ ఆయన ఎన్నో గొప్ప గొప్ప సైంటిఫిక్ అన్నీ చాలా కనుక్కున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆయన మాట్లాడలేడు, ఆయన కదలలేడు, ఒక జస్ట్ వీల్ చైర్ మీద ఆయన ఆలోచించేదాన్ని ఒక కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయన కింద ఉండేవాళ్ళు రాసుకునేవాళ్ళు. సో ఆయన ఆలోచనలో మనం తీసుకుంది ఓన్లీ 5% అని చెప్తారు. సో అప్పటి నుంచి సైంటిస్ట్ వేర్ వర్కింగ్ ఆన్ దిస్. ఇంకేమైనా ఈ పెరాలసిస్ పేషెంట్ కానీ ఇలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది ఈ న్యూరల్ లింక్ సహాయంతో బెటర్గా అవుతుంది. సో దీని ఏమంటామంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే ఇది 2019లో స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా కొన్ని మంకీస్ కానీ ర్యాట్స్ మీద పరిశోధన చేశారు యుఎస్లో. ఎఫ్డిఏ అప్రూవ్డ్, అది 2023లో ఎఫ్డిఏలో అప్రూవ్డ్ అయిపోయింది. మొన్న రీసెంట్గా ఒక మనిషి మీద కూడా ట్రయల్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే పేషెంట్స్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్, అంటే మనకు వెన్నుపూసలు కానీ వెన్నుపాసలు కానీ దెబ్బలు తగిలినప్పుడు కాలు చేయి రెండు పడిపోతుంది. అలాంటి సమయంలో వాళ్ళ మెదడులో కదలాలనే ఆలోచన ఉన్నా సరే వాళ్ళు ఈ శరీరం మొత్తం చచ్చుబడిపోయింది కాబట్టి వాళ్ళు కదలలేరు. సో వాళ్ళకి కానీ ఈ స్ట్రోక్ పేషెంట్స్ కానీ ఈ మనం చెప్పిన బ్రెయిన్ డిసీజెస్ కొన్ని అమైలోట్రోపిక్ లాటరల్ స్క్లిరోసిస్ అండ్ డిసీజ్ ఉంటాయి. ఇలాంటి కండిషన్లో నరాలు కండరాలు అన్నీ పడిపోతాయి. సో వాళ్ళకు ఈ బ్రెయిన్ చిప్ అనేది ఒకటి ఇన్సర్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న చిప్, మన కరెంట్ వైర్ లోపల సన్నని అల్యూమినియం తీగలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి సన్నని వైర్లు కొన్ని మనము బ్రెయిన్లో ఇన్సర్ట్ చేస్తారు. ఆ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పెరాలసిస్ అయిపోయి పడిపోయి ఉన్నాను, నాకు ఫోన్ మాట్లాడాలని లేకపోతే టీవీ ఛానల్ మార్చాలి కానీ ఒక ఆలోచన వచ్చింది. నాకు ఆలోచన ఉంది కానీ అది నేను మార్చలేను. సో ఈ సిగ్నల్స్ ఈ బ్రెయిన్ నుంచి వైర్లెస్గా మన కంప్యూటర్కి సిగ్నల్ వెళ్ళిపోద్ది. ఆ కంప్యూటర్ ఆ సిగ్నల్ని తీసుకొని ఫోన్ ద్వారా కానీ మిగతా ఏమైనా కానీ ఇట్ విల్ ఆపరేట్. ఓకే, ఒక వైర్లెస్ లాగా మనం టీవీ రిమోట్ని అయితే ఎలా ఆపరేట్ చేస్తామో ఇది కూడా మనకు మెదడులో ఒక ఆలోచన వచ్చింది, నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ కదలలేను, వీల్ చైర్లో ఉంటాను. సో ఈ ఆలోచనని కంప్యూటర్ తీసుకొని ఆ వీల్ చైర్కి ఇంటిగ్రేట్ చేసి ఇట్ విల్ స్టార్ట్ మూవ్. లేకపోతే నాకు ఫ్యాన్ కావాలి, బాగా ఉక్కపోస్తుంది, నాకు ఆలోచన ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ వేయాలి అని ఆలోచన ఉంది, కానీ ఫిజికలీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్. దెన్ దిస్ బ్రెయిన్ చిప్, న్యూరల్ లింక్ చిప్ విల్ టేకప్ దట్ సిగ్నల్, ఆ కంప్యూటర్కి పంపిస్తుంది. కంప్యూటర్ పంపిస్తే కంప్యూటర్ విల్ సెండ్ ఫ్యూ కమాండ్స్. ఇప్పటికైతే ఓన్లీ కొన్నే కమాండ్స్ ఉన్నాయి. అంటే దెర్ 1000 to 2000 కమాండ్స్ వరకు, అంటే లైట్ వేయడం, ఫ్యాన్ వేయడం, చేయి కదిలించడం, ఇలాంటి దాని మీదనే దే ఆర్ వర్కింగ్ అవుట్. ప్రాబ్లీ జస్ట్ స్మాల్ గ్రూప్, అంటే ఓన్లీ 1 or 2 పేషెంట్స్ మీద నడుస్తుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ వాట్ ఎవర్ డెఫినెట్గా ఫ్యూచర్లో మాత్రం ఇట్ విల్ బీ ఎ వెరీ బిగ్ బూన్ ఫర్ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ కానీ బ్రెయిన్ ఇంజరీ పేషెంట్స్ కానీ. అల్టిమేట్లీ మనకి పెరాలసిస్లో కానీ స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో భయం ఏంటంటే దే విల్ బీ డిపెండెంట్, బెడ్ మీద ఉంటారు అనే ఒక ఆలోచననే మనిషిని చంపేస్తుంది. నేను ఒకరి మీద డిపెండెంట్గా ఉండాలి అనే ఆలోచననే మనిషిని చంపేస్తుంది. ప్లస్ ఫ్యామిలీకి కూడా బర్డెన్ ఎక్కువైపోతుంది. ఒకవేళ ఈ బ్రెయిన్ చిప్ కానీ సర్జికల్గా కూడా పెద్దగా ఏమి పెద్ద ఆపరేషన్ కూడా కాదు, అది చిన్న బ్రెయిన్ చిప్ని మెదడులో పెట్టేస్తారు కాబట్టి సర్జికల్గా కూడా పెద్దగా ఏమి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. సో చిన్న ఆపరేషన్ తోటి పెద్ద అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఫ్యూచర్లో ఈ పెరాలసిస్ పేషెంట్ కానీ స్ట్రోక్ పేషెంట్స్ కానీ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ కానీ ఇది పెద్ద బోన్ లాగా ఉంటుందండి.